వీర శివారెడ్డి గారు నీ స్థాయికి తగ్గట్టుగా హుందాతనంగా ఉండకుండా స్థాయికి దిగజారి ప్రవర్తించడం చూస్తూ ఉంటే నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు రామాంజనేయులు రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి చేసిన విమర్శలపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీర శివారెడ్డి వయసును మరచి రోడ్డు మీద పిచ్చోడిలా మాట్లాడడం చూస్తే పిచ్చి పట్టిందేమో అన్నారు. తన వయసును మరిచి సంస్కారాన్ని మరిచి పుత్తా నరసింహారెడ్డి మామను మా ఎమ్మెల్యేని స్థాయికి దిగజారి మరి నీచమైన మాటలు మాట్లాడుతున్న వీరశివారెడ్డి గురించి నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ప్రజల్లోకి ప్రతిరోజు ప్రతి గడప, ప్రతి ఊరు, ప్రతి మండలం ఎప్పుడూ ప్రజల దగ్గరే ఉంటూ ప్రజలతో ముఖాముఖి సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే, ప్రజల అభివృద్ధి కోసం, నియోజక అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారిని తర్వాత నరసింహారెడ్డి మావను ఈ విధంగా దూషిస్తున్న నీచమైన సంస్కృతి ఉన్న వీరశివారెడ్డి గురించి ఈరోజు మనం మాట్లాడాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రొద్దుటూరులో మట్కా, జూదము లాంటి నీచమైన పనులు చేసుకున్న వ్యక్తి వీరశివారెడ్డి. అటు ప్రొద్దుటూరు పక్కన పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న టైంలో హిటాచీలు, కుక్లైన్లు, దొంగ బండ్లు తెచ్చి తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యే ఆ రోజు. అతను నన్ను కాపాడంటూ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకొని దొంగ పనులు, మట్కాలు, జూదాలు, నీచమైన సంస్కృతి గల వ్యక్తి వీరశివారెడ్డి. తన చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే నీచమనే కంటే బుగ్గవంక కాలువలో నాలుక పెడితే ఎంత చండాలమో అతని చరిత్ర అంత చండాలం. ఇంతకు మించి నేనేమన్నా మాట్లాడాలంటే అతని వయసు, నా సంస్కారం రెండు అడ్డం వస్తున్నాయి. ఈరోజు ప్రతిరోజు ప్రతి గడప తొక్కి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలతో ముఖాముఖి ఉంటూ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో ప్రతిరోజు నరసింహారెడ్డి మామ మరియు మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే సొంత పనులు చేసుకుంటూ ఉన్నారంట. కొన్ని మాటలు అతను మాట్లాడేటి చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తూ ఉన్నాయి. 4 సార్లు ఓడిపోయినావు అని చెప్పి కూత కూస్తాను. 4 సార్లు ఓడిపోవడానికి గల కారణం నేను చెప్తాను. నీలాంటి నీచమైన నమ్మకద్రోహులు పసిగట్టడానికి మా నరసింహారెడ్డి మామకు 20 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఈ 4 సార్లలో ఒకసారి నువ్వు మా నరసింహారెడ్డి మామకు సపోర్టుగా గెలిపిస్తానని దగ్గరకు వచ్చి నీతో పోటీ పెట్టుకున్నప్పుడు 4,000, 5,000 లోపు మెజార్టీతో ఓడిపోవడం జరిగే మా నరసింహారెడ్డి మామ నువ్వు మరి ఏకమైనప్పుడు మా గెలుపు రాకపోవడానికి కారణం ఏంటి? నీలాంటి నీచమైన నమ్మక ద్రోహిని, నీలాంటి నీచమైన వ్యక్తి వల్ల ఇలాంటి మావాంగ్ పడింది. మా ఎమ్మెల్యే స్థాయి దగ్గరికి వచ్చేటప్పటికి నమ్మక ద్రోహులు అందరినీ పక్కన పెట్టి మేము దగ్గర 24,000 చిల్లర మెజార్టీతో గెలవడం జరిగింది. మీలాంటి నమ్మక ద్రోహిని పక్కన దూరం పెట్టడం వల్లనే చేయడం జరిగింది. గాలి వల్ల వచ్చింది కాదు, అది గాలి వల్లనో ధూళి వల్లనో వచ్చింది కాదు. గాలి వల్ల ధూళి వల్ల వచ్చేటట్లయితే ఏ రోజు రాజశేఖర రెడ్డిది గాలి లేరా? ఆ రోజు రాజశేఖర రెడ్డిది గాలి లేదా? మొదటిసారి ఎలక్షన్ పెట్టిన రోజు గాలి కాదు. ప్రజల్లో ఉన్న ఓడిపోయినా కూడా ప్రజల్లో దగ్గరుండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కడప జిల్లా స్థాయిలో, కడప జిల్లాలో ఇంకా టీడీపీ అనేది నిలబడింది అంటే కారణం మా పుత్తా నరసింహారెడ్డి మా వల్లని గుండెల మీద చేసుకొని ప్రతి టీడీపీ కార్యకర్త చెప్తాడు. ఈరోజు గెలిచినప్పుడు ఎవరెవరో వచ్చి చేసేది పలాకాలు కాదు. అండదండలు టీడీపీ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో నిలబడింది అంటే కారణం ఏకైక వ్యక్తి పుత్తా నరసింహారెడ్డి గారే. అది మరిచి, నీ స్థాయిని మరిచి, నీ వయసును మరిచి, సంస్కారం లోపించి, మెదడేమన్నా దొబ్బి మాట్లాడుతున్నావో, లేకుంటే నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపించాల్సిన అవసరం ఏమన్నా ఉందో మీ కుటుంబ సభ్యులకు తెలపాల్సి ఉంది. నీకు మా మామ స్థాయిలోనో మా ఎమ్మెల్యే స్థాయిలోనో నీకు కౌంటర్ ఇవ్వలేదు అని చెప్పి జనాలు అనుకుంటున్నారేమో. మా మామ కానీ ఎమ్మెల్యే కానీ నీ స్థాయిలో కౌంటర్ ఇచ్చే స్థాయి నీకు లేదని చెప్పి కౌంటర్ ఇవ్వలేదు. ఇది నిజం. మీ ఊర్లో ఏజెంటుగా కూర్చున్నా నేను. మీ ఊర్లో విలువేందో నాకు తెలుసు. ఓటర్ వేని వచ్చిన ముసలి వాళ్ళు అందరూ 41 సంవత్సరం తర్వాత ఓటు వేస్తాను ఈ ఊర్లో అని చెప్పి దండం పెట్టిన అందరూ దండం పెట్టే వాళ్ళే. స్థాయిని మరిచి ఇంకొకసారి అసభ్యకరంగా మాటలు మాట్లాడితే ఊరుకునే నీ వయసును చూసే సంస్కారం కూడా మేము కూడా కోల్పోతామని మీడియా మిత్రుల ముందర అందరి ముందర చెప్పుకుంటున్నాను. దయచేసి నువ్వు ఎమ్మెల్యే కాకుంటే ఎంపీకి పోటీ చేసుకో, ఎంపీకి కాకుంటే ప్రధానమంత్రికి పోయి చేసుకో. మాకేంది నువ్వు ఏ పార్టీలో ఉంటే? నిన్ను నమ్మే పార్టీ ఒకటి లేదు. నువ్వు తిరగని పార్టీ అంటూ కూడా ఏది లేదు. కేఏ పాల్ పార్టీ ఒకటి తప్ప. కేఏ పాల్ పార్టీ ఒకటి చేయలేను. నీకు కేఏ పాల్ కరెక్ట్ సరిపోతారు ఇద్దరు. నీ స్థాయి కేఏ పాల్ అన్న ఒక గ్రేట్ వ్యక్తి అతను. నీలాంటి నీచుడు ఏం కాదు కేఏ పాల్. విలువలు ఉన్న వాళ్ళనే చేర్పించుకుంటాడు. నిన్న ఆయన కూడా ఏమో మరి డౌటే. మరి కేఏ పాల్ కూడా చేర్పించుకుంటాడు డౌటే. కిరణ్ కుమార్ రెడ్డి నీ గురువు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు నీకు గురువు కాదా? నీకు ఎందరు గురువులు? నువ్వు ఎవరైతే అన్నం పెడతారో వానికి సున్నం పెట్టడము నీకు తెలిసిన విద్య. ఇంకొకసారి మా ఎమ్మెల్యే జోలికి కానీ మా పుత్తా నరసింహారెడ్డి గారి మామ జోలికి కానీ వచ్చినామంటే మర్యాదగా ఉండదని చెప్పేసి ఈ పత్రికా మీడియా మిత్రుల ముందు అందరి ముందర తెలుపుకుంటున్నాం. ఈ మధ్య కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వీరేశవారెడ్డి గారు మరి ఆయన గత 10 సంవత్సరాలుగా ఎక్కడా కనిపించలేదు. 15 సంవత్సరాల నుంచి మరి ఈ మధ్య ఆయన ప్రత్యర్థిని ఆయన అనుకున్న నరసింహారెడ్డి గారికి ఆయన ప్రత్యర్థి అనుకోలేదు. ప్రత్యర్థి అనుకున్న వ్యక్తి ఈరోజు జిల్లాలో వెలిగిపోతున్నాడని, రేపేమన్నా మంత్రి పదవి వస్తుంది రేపు భయంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టిందని మాకు అనిపిస్తుంది. ముఖ్యంగా వీరేశవారెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంటే మీరేందో అనేది అందరికీ తెలుసు. మా రామారెడ్డి చెప్పినట్టు నేను ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు. అది మరిచి ఈరోజు ఏదో మీకేదో బీజేపీ మీరు పిలిచినట్టు, ఆ బీజేపీలో మీరు ఎమ్మెల్యే అయినట్టు, బహుశా మీరు వయసు ఎక్కువైంది కాబట్టి బహుశా మీకు ఏమైనా రాత్రి కళ్ళు వచ్చుండొచ్చు. తప్పులేదు కళ్ళగండం, కానీ సాధకాలు తీసుకోవడం తప్పులేదు, కలండి. అంతేగాని ఏదో గుడ్డ కాల్చి ముఖాలు వేసుకొని చూసుకుంటే ఇక్కడ ఎవరు భయపడే లేరండి. మరొకటి ఏంటంటే మీరు నరసింహారెడ్డి గారిని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఒకసారి మాట ఇస్తే చాలామంది మనవది ఇప్పుడు అంటారు, అది నరసింహారెడ్డికే సొంతం. మన వాడంటే ఎంతవరకైనా వెళ్తాడు, ఎంతవరకైనా కాపాడుకుంటారు కార్యకర్తలు. అదే ఆయనకు నైజం. మీరు ఈరోజు చిన్న వయసు పుత్తా చైతన్య రెడ్డి గారు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ గెలిచాడని మీకు నిద్ర రాక మీరు ఎక్కడో ఏదేదో తిరిగి ఇప్పుడు వచ్చి నేను రేపు పోటీ చేస్తాను నాకే టికెట్ వస్తుంది అని అంటే మిమ్మల్ని మర్చిపోయారు ప్రజలు. గత 15 ఏళ్ళుగా. అంటే కమలాపురం వరకు మీరు పరిమితంలే, కానీ బహుశా ఇంకొక విధంగా అయితే రాష్ట్రాల్లో పరిచయం మా రామారెడ్డి చెప్పినట్టు అది తెలుసు అందరికీ. కానీ ఇప్పుడు ఏదో మీరు మాట్లాడితే మమ్మల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు, మళ్ళీ నేను చిటికేస్తే కార్యకర్త మా ఇంటిగా గట్టిగా ఉంటారు. ఒకసారి వేయండి సార్, తప్పేముంది? సిటీకి పెద్ద లెక్కేం కాదు కదా, దానికి ఖర్చు కూడా అవసరం లేదు నాకు తెలిసి. వేయండి చూద్దాం, అంతే కదా. అట్లని చైతన్య రెడ్డి గారిని మీరు ఏదో రకరకాలుగా, ఆయన చదువుకుందండి, ఆయనేమి మామూలు ఇది కాదు, ఆయన చదువుకున్నాడు, ఆయన చట్టము రాజ్యాంగం రాజకీయం అన్నీ తెలుసు, సభ్యత అనేది ఆయనకి తెలుసు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి పెద్ద సమస్య కాదు. మీ గురించి ఏమంటారంటే పెద్దనే అయ్యాడు,
ఆయన ఏదో పాపం మత్స్యమితలు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం ఎందుకని చెప్పేసి, కానీ కొంతమంది కార్యకర్తలు ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు పుత్త ఫ్యామిలీకి, పుత్త నరసింహారెడ్డి గారికి. వారు ఎందుకని చాలామంది కూడా నాకు కూడా చాలామంది అన్నారు, పాపం పెద్దానికేమో కొద్దిగా వయసు పైబడింది కదా, ఆయనకి ఏదో పాపం నాకు తెలిసి చైతన్య రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారని ఆయన తట్టుకోలేకున్నారు. ఇంకా ఫ్యూచర్లో మనం విమర్శించకపోతే రేపు మంత్రి అయిపోతే నా ఉనికి కోల్పోతాను. సార్ మీకు ఏదంటే ఉనికి కోల్పోయేదానికి మీకు ఇంకా మీరే అన్నారు, నేనా నా మనవడా? ముందు మీరు కన్ఫ్యూజ్ చేసుకోండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మనవడు డాక్టర్ అంటారు, ఆయన కంప్లీట్ కాదంటారు. మీకు మనమండి ఆ రోజు తీసుకొని తప్పలేదు. రాజకీయంగా బాధ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఆరోగ్య రీత్యా ఇంకోట కొద్దిగా స్టేబుల్లో ఉండాలి. మీరు తర్వాత మీ మనవడికి సపోర్ట్ చేయండి, సలహాలు ఇవ్వండి, రాజకీయాలు తీసుకురండి. లేదు నెక్స్ట్ నాకే టికెట్ వస్తుంది, నేనే ఎమ్మెల్యే అవుతా. మీ ఇంటర్వ్యూలో కనీసం 1900 మాట్లాడదండి. మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు 2-3 ఇంటర్వ్యూలు నాకు తెలిసి. ఆ ఇంటర్వ్యూలో మీరు ఒక్కసారి మీరే వినండి, అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఏంటి అనేది. కాబట్టి వీరసారెడ్డి గారు మీ బలం అంటే మీరు చూసుకోండి, తప్పలేదు. మీరు ఏ పార్టీకైనా పోండి, ఏ పార్టీ. కానీ గౌరవ పుత్త నరసింహారెడ్డి గారిని, గౌరవ కమలాపురం ఎమ్మెల్యే అయినటువంటి వారిని మీకు కడుపులో మంటాడొచ్చు. దానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మీరు దాన్ని ఏదో రకరకాలుగా నేను ప్రజలు ఉండేదానికి చేసుకో అంతేగాని ఇంకొకసారి ఇట్లా మీరు పెద్దవారు, మీ వయసు కూడా మేము మీ అనుభవంతో వయసు లేని వాళ్ళము, మాకు గౌరవం అయితే ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకుంటే మీరు మాజీ ముఖ్యమంత్రిగా కమలాపురం ఉంటారు. టైం వచ్చేప్పుడు మీరు రండి, తప్పలేదు. అంతేగాని ఇట్లా లేనిపోయిన అబండాలు వేసి ఆయన మీద రకరకాలుగా మీరేదో ఇది అంటే రకరకాలుగా మీరు నోటికి వచ్చేటట్టు మాట్లాడము అది కరెక్ట్ కాదు.